హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన రాజీవ్ కాలనీలో ఉన్నాము. అంటే కొన్ని ఏరియాలో సింగనగర్ అవి కొంచెం బెటర్గా బయటపడ్డప్పటికీ ఈ రాజీవ్ కాలనీ అనేది మాత్రం ఇంకా వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు అసలుకి ఏం బాగోలేదు. అందుకని చెప్పేసి ఈ ప్రాంతం ఇక్కడ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మీకు అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ అంతా చూపించాలని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చాను అనమాట. ఇక వరద తగ్గినప్పటికీ ఇంకా ఆ స్మెల్ కానీ అవన్నీ చూస్తుంటే కొంచెం బాధగానే ఉంది. ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్ని మనం చూద్దాము ఫ్రెండ్స్. అసలు ఇవన్నీ చూడండి, నిజంగా చాలా ఇక్కడ నిరాశ్రయులు అయిపోయారు వీళ్ళంతా. ఎవ్రీథింగ్ పాడైపోయినాయి అనమాట, అన్ని బయటపడేశారు పాపం. కట్టుబట్టలతో అలా ఉన్నారనమాట పాపం. వాళ్ళకి అసలుకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఇంకా బురద ఉంది. ఆ ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఎంత ఇదిగా ఉన్నాయంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళకి బలానికి మించిన పని ఉంది ఇక్కడ. అసలుకి ఇంకా ఎక్కువ స్ట్రెంత్ ఉంటే ఒకవేళ త్వరగా చేయొచ్చేమో. ఇక్కడ డ్రైనేజ్ కూడా అంతా చాలా పూడిపోయి ఉంది. అవన్నీ మనం చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా మీకు ఇల్లు చూపిస్తాను. ఎవ్రీథింగ్ పాడైపోయింది. పాపం ఆవిడైతే ఎంత బాధలో ఉన్నారంటే, ఇదిగో చూడండి ఎంత బురద అంతా ఇంట్లో నుంచి మొత్తం బయటికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇంటి నిండా బురద మొత్తం లోపల. ఇక్కడ చూస్తే కనుక ఇదిగో స్టాండ్ ఒకటి, దీని పక్కన అవతల వైపు కుట్టు మిషన్ ఉందన్నమాట. అది కూడా పాడైపోయింది. టేబుల్స్ కానీ ఇంక ఇటు లోపలికి చూస్తే ఇటువైపు కూడా చూద్దాము. ఇది చూడండి, కుట్టు మిషన్ అంతా బురదెక్కేసేసి ఇవన్నీ ఎంత ఇదైపోయి ఉన్నాయో. ఇటు లోపల చూస్తే కనుక మంచాలు, సోఫాలు, ఎవ్రీథింగ్ అసలుకి మొత్తం చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. పాపం మరి వీళ్ళకి గవర్నమెంట్ కానీ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంచెం హెల్ప్ చేయగలిగిన వాళ్ళు నిజంగా ఈ కాలనీలో వాళ్ళకి కొంచెం ఏదో ఒక విధంగా మీరు ఒక చేయూతనివ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఎంత బాధగా ఉందంటే మొత్తం చూడండి, అసలుకి సర్వం కోల్పోయారు. ఇది ఉంది అది లేదు అనటానికి లేదు, అన్నీ మొత్తం కోల్పోయారు అనమాట. ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయగలిగిన వాళ్ళు, స్తోమత ఉండి కొంచెం ₹1 అందించగలిగిన వాళ్ళు ఉంటే మీరే డైరెక్ట్గా రాజీవ్ కాలనీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మీ చేతులతో ఇస్తే అది ఇంకా చాలా ఆనందకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి పాపం వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఈ ఇళ్ళనే కాదు, ఇలా చాలా ఇళ్ళు ఈ కాలనీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ హెల్ప్ కోసం ఇంకా చేస్తే బాగుండు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. మన ఏపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి చక్కగా మంచి హెల్ప్ చేయాలని కోరుకుందాము.
అన్ని ఫ్రిడ్జ్లు మంచాలు అన్నీ మొత్తం. ఎట్లా అమ్మా మీరు గాజులు వ్యాపారం చేస్తారా? ఏం లేవు, ఏం మనకి రావు, చీరలు వేర్లు మొత్తం కుప్ప అయిపోయింది. వెళ్ళండి, పర్లేదు, లోపలికి వెళ్ళండి. ఎట్లా మా మరి గవర్నమెంట్ మీకేమన్నా ఏమన్నా వెయ్యాలన్నా కూడా అసలు ముందు డస్ట్ వేయటానికి కూడా ఎవరు ఒప్పుకోవట్లే. గాజులు ఇక్కడ వేయడం ముందని అంటున్నారు. మరి అంతే కదమ్మా. అసలు పొద్దున అటు వెళ్తే గాజులు ఇక్కడ కూడా వీళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్, అన్ని సామాన్లన్నీ మొత్తం పాడైపోయినాయి అన్నమాట. పాపం వాళ్ళు ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించుకుని ఇలా అన్ని సమకూర్చుకుంటే అవన్నీ ఇట్లా వరద రూపంలో చాలా నష్టపోయారు. ఎవరైనా దాతలు హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు రావాలి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అండ్ ఇంక ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వీళ్ళకి చాలా నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కొంచెం అన్ని విధాలుగా బాగున్న వాళ్ళు ఏదైనా ఒక రూపాయి ఇస్తే పాపం వీళ్ళు కూడా మరలా ఏదన్నా జీవనాన్ని కొనసాగించడానికి ఇదిగా ఉంటది. ఫ్రెండ్స్ కొంచెం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం స్పందించి, ఇది రాజీవ్ నగర్ కాలనీ అన్నమాట. ఇక్కడ ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేయడానికి కొంచెం ముందుకు రావాలని కోరుతున్నాను. డబ్బు లేకపోతే ఏ పని కాదుగా, డబ్బేగా అన్నిటికీ మూల కారణం. చెప్తామమ్మా, ఖచ్చితంగా మీడియాలో మేము పబ్లిష్ చేస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక పెద్ద డంప్ లాగే పడేశారు. మొత్తం ఎవ్రీథింగ్ అంతా 4 రోడ్లు కూడల్లో పడేశారు అనమాట. వెహికల్స్ అటు ఇటు రావడానికి లేదు, పోవడానికి లేదు. పాపం ఈ వాళ్ళు ఇళ్లలో ఉంచుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే బాగా తడిస్తున్నాయి కాబట్టి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. డబుల్ కాట్ మంచాలని, పరుపులని మొత్తం ఏవేవి తడిసిపోయి అన్ని ఇట్లా బయట పడేశారు. పాపం చాలా సఫర్ అవుతున్నారు, అటు ఇటు తిరగడానికి లేదు. ఇక్కడ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ అంతా ఇంత దారుణంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు కళ్ళ కట్టినట్టుగా ఇదంతా మొత్తం చూపిస్తున్నాను. సో వీళ్ళ విషయంలో కొంచెం ఎవరన్నా హెల్ప్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ముందుకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. దయతో తప్పనిసరిగా మీరు కదిలి ఏదో ఒక విధంగా వీళ్ళకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. గవర్నమెంట్ హెల్పింగ్ ఇది గవర్నమెంట్ తీయడానికి వాళ్ళు ముందుకు రావట్లేదా? ఎన్ని రోజులు అవుతుంది వేసి ఇక్కడ? రావట్లా, తొరిగిలే రావట్లా మాకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజలు వీళ్ళు పాపం ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. దయతో నిజంగా వీళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం. మరలా వాళ్ళు అన్ని విధాలుగా కోలుకుని చక్కగా తమ జీవనాన్ని కొనసాగించాలని ఆశిద్దాము. మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు షేర్ చేయండి. నాకేదో వస్తాను కాదు ఫ్రెండ్స్, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మరి ఒక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.